మీనరాశి వారికి మే 5, 6, 7 తేదీలలో ఒక స్త్రీ కారణంగా ఒక తీవ్ర విషాదం అనేది జరగబోతోంది. పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ వీడియోని ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీనరాశి వారికి జరగబోయేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీరు చూడడం వల్ల 100కి 100% లాభమే తప్పితే ఎటువంటి నష్టం అనేది జరగదన్నమాట. అలాగే మీకు ఆ స్త్రీ ఎవరు అనేది కూడా పూర్తిగా పేరుతో సహా వివరించడం అయితే జరుగుతుంది. ఆ స్త్రీ కారణంగా ఎటువంటి నష్టం జరగబోతుంది, అలాగే మీరు జీవితంలో ఇప్పుడు ఎదుర్కోగలిగే నష్టాలు ఏంటి, వాటిని రాకుండా తప్పించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, వచ్చే అదృష్టాలు ఏంటి, వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎలా అలర్ట్గా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై గణేష అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీనరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను, అలాగే వీరు ఎదుటి వారితోటి మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మాట తీరులో కూడా చాలా ధైర్యం ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తులను చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా తేలికగా నమ్మేయడం అనేది వీరి యొక్క మంచితనమే కావచ్చు, కానీ అవతలి వారికి అది అవకాశంగా ఉండటం వల్ల చాలామంది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అవకాశవాదులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ విధంగా అవకాశవాదులు ఉండటం కారణంగా ఈ మీనరాశి వారిని వారి యొక్క స్వలాభం కోసం వాడుకోవడం, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి వాడుకోవడం, వారి పనులన్నీ కూడా తీర్చుకున్న తర్వాత పక్కకు నెట్టేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీరి విషయంలో ముఖ్యంగా. అలాగే మీనరాశి వారు చిన్నతనం నుంచి కూడా అంటే ఏ ఊహ తెలియక ముందు ఏ సుఖాలు అనుభవించారో, ఏ ఆనందాలు అనుభవించారో, ఏ భోగాలు అనుభవించారో అది వారికి కొంచెం ఆ యొక్క ఇది అనేది గుర్తుంటుంది కదా, అంతవరకే. కానీ ఎప్పుడైతే వివాహం అనేది వీరికి జరుగుతుందో ఆ వివాహం జరిగిన దగ్గర నుంచి వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరి జీవితం ఇప్పుడు ఏదైతే ఒక 80%, 60% గడిచిపోతూ ఉందో ఇందులో సగానికి పైగా కష్టాలు, ఎప్పుడో అడపా దడపా వచ్చే చుట్టాలకు లాగా సుఖాలు వచ్చి పలకరించి వెళ్ళిపోతాయే తప్ప జీవితంలో అసలు మేము పుట్టింది కష్టాల కోసమేనా, మేము పెరిగింది కష్టాల కోసమేనా, మాకు పెళ్ళయింది కష్టాల కోసమేనా అన్నట్లుగా వీరి జీవితం అనేది ఉంటుందన్నమాట. అన్నింటినీ కూడా అంటే ఇన్ని కష్టాలు భరిస్తూ కూడా ఒక్కొక్కసారి వీరికే అనిపిస్తూ ఉంటుందన్నమాట, నేను పుట్టింది ఈ కష్టాలన్నీ భరించడం కోసమేనా, నా స్థానంలో మరొకరు ఉంటే కనుక ఎప్పుడో చనిపోయేవారు అని చెప్పి. వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ పని కోసం అహర్నిశలు కూడా కష్టపడతారు. ఎంత దూరమైనా కానీ వెళ్ళిపోతారు. చివరికి ఆ పని ముగిసేంత వరకు కూడా నిద్రపోరనమాట. అంత పట్టుదల కలిగిన వ్యక్తులు. అంటే కష్టాలు ఉన్నవారికి మానసికంగా కొంచెం కృంగిపోయే మనస్తత్వం ఉంటుంది, కానీ వీరు అలా కాదు. మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుకోగలిగే మనస్తత్వం ఉంటుంది. అలాగే మనోధైర్యం ఎక్కువ, ఎవరిని చూసి భయపడరు. ఎదుటి వారితో ఏదైనా కానీ మాట్లాడాలి అని వారి మనసులో అనిపించినప్పుడు ఆ మాట వెనకాడకుండా అడగగలిగేటువంటి ధైర్యం అనేది మీనరాశి వారిలో ఉంటుందన్నమాట. ఇలా మీనరాశి వారి యొక్క ఆడవారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఆడవారికి వారి యొక్క భర్తలతోటి
పడని కష్టాలు అనేవి ఉండవు. ఇలా అని చెప్పి అందరూ కష్టపడుతున్నారంటే నేను అందరూ కష్టపడుతున్నారని చెప్పి నేను చెప్పనండి. 100లో 80% మంది మాత్రం కష్టపడుతున్నారు. ఆ 20% మంది ఏదో అలా వారి యొక్క జీవితాన్ని అంటే గుడ్డి కంటే మెల్లనయం అని చెప్పి అంటారు కదా, అలా వారి జీవితాలు అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ ఈ యొక్క 80% మంది స్త్రీలు మాత్రం భర్తల వల్ల చాలా రకాలుగా మానసికంగా, శారీరకంగా, డబ్బు పరంగా, ఆస్తి పరంగా, నలుగురిలో విలువ పరంగా, మర్యాద పరంగా, సంఘంలో గౌరవం పరంగా, అన్నింటి పరంగా కూడా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ వీరు మా భర్త మంచిగా ఉండాలి అంటే వీరి యొక్క భర్తకు ఏదైనా మద్యపానం సేవించే అలవాట్లు ఉండటం, అలాగే భార్యను అంటే అనుమానంతో హింసించడం, అలాగే పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకి భార్యకు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చకుండా ఉండడం, మానసికంగా మాటలతోటి వారిని టార్చర్ చేయడం, అవసరమైతే వారి మీద చెయ్యి చేసుకోనైనా కానీ ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేయడం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. అదే మగవాళ్ళని చూసుకున్నట్లయితే మీనరాశి వారిని, ఇటు ఆడవాళ్ళకు కూడా వీరు చెప్పినట్లుగా వినకపోవడం, వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీరు వద్దు అన్న పని చేస్తూ వెళ్ళడం, ఇలా కొంచెం వీరి యొక్క జీవిత భాగస్వామి వల్ల చాలా డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా విడిపోయిన వారు కూడా మీనరాశి వారిలో మనం 100%లో చూసుకుంటే దాదాపుగా 40% మంది విడిపోయిన జంటలు ఉంటారు. మరికొంతమంది తప్పదు కదా, మా జీవితాన్ని ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పి అలా ఏదో కానిచ్చేటువంటి ఆ యొక్క జీవితాలు అనేవి కొన్ని ఉంటాయి కదా, అలా ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక మీనరాశి వారికి కష్టాలు ఎక్కువ, కన్నీరులు ఎక్కువ, అవమానాలు ఎక్కువ, నలుగురిలో గౌరవం తక్కువ. అలా అని చెప్పి వీరేదైనా తప్పులు చేశారా, అంత చేయరాని పాపాలు చేశారా అనుకుంటే అలా ఏమీ లేదండి. అన్నింటికీ కూడా ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మడం, నా వాళ్ళే కదా, నా వాళ్ళు నాకు అన్యాయం చెయ్యరు, నా వాళ్ళు నన్ను మోసం చేయరు అని చెప్పి భర్తను నమ్మడం, లేదంటే మగవారైతే భార్యను నమ్మడం, ఇటు ఆడవారైతే పిల్లల్ని నమ్మడం, వీరికి అంటే ఉన్న రూపాయి కూడా దాచుకోకుండా పిల్లల యొక్క అభివృద్ధి కోసం అంటే నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు, నేను పడిన బాధలు నా పిల్లలు అనుభవించకూడదు అన్న ఉద్దేశంతో ఏదన్నా ఒక రూపాయి 10 రూపాయి దాచుకున్నా కూడా అది పిల్లల కోసం వాడేయటం, రేపటి రోజున వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీర్చుకొని పిల్లలు కూడా వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఏది మాకే నువ్వు ఏదన్నా ఎక్స్ట్రాగా పెట్టావా, మమ్మల్ని కన్నప్పుడు చేసినప్పుడు మమ్మల్ని చూసే బాధ్యత నీకు లేదా, ఇది కూడా లేకుండా ఉన్నప్పుడు మమ్మల్ని కనడం దేనికి అని చెప్పి ప్రశ్నించే పిల్లలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటారనమాట. అంటే ఇటు చుట్టూ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఎటు నుంచి కూడా వీరికి సంతోషం అనేది ఉండదు. అలాగే వీరి యొక్క పరిస్థితులను చూసి కుటుంబంలో బంధువులలో ఎవరైతే ఉంటారో వీరి యొక్క అంటే ఆ కష్టాలు బాధలు ఇప్పటి రోజుల్లో అంతే కదండి, అన్నీ బాగున్నమ్మని పిలిచి మరీ ఆహ్వానించి మరీ మర్యాదలు చేస్తూ ఉంటారు. ఏదన్నా కొంచెం ఇటు భర్తలో తేడా వచ్చినా, ఇటు పిల్లల్లో తేడా వచ్చినా, ఇటు ఆరోగ్యాల్లో తేడా వచ్చినా, ఇటు డబ్బు సరిగ్గా లేకపోయినా కానీ అవతలి వారికి చులకనే అయిపోతారన్నమాట వ్యక్తులు. అలాగే వీరిని కూడా కొంచెం చిన్నతనంగా చూస్తూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా చూసే క్రమంలోనే ఒక స్త్రీ అయితే వీరిని టార్గెట్ చేసింది అని చెప్పొచ్చు. ఏ విధమైనటువంటి స్త్రీ, ఆ స్త్రీ రక్త సంబంధమా లేకపోతే బయటవారా అని చెప్పి అనుకుంటే కనుక ఆ స్త్రీ రక్త సంబంధం అయితే కాదండి, బయట వ్యక్తులే అన్నమాట. ఈ స్త్రీ ఏమవుతుంది అంటే కనుక తన ముందు మంచిగా మాట్లాడుతూ, ఒక్కొక్కసారి తన ముందు మనసుకు నొచ్చుకునే విధంగా మాట్లాడుతూ, అవతలి వారికి తన మీద లేనిపోని చాడీలు చెప్పి వీరి యొక్క బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏవైతే ఉన్నాయో వారందరి మధ్య కూడా వీరి మీద లేనిపోని మాటలు చెప్పుకుంటూ వారి యొక్క జీవితాల్లో ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు లేకుండా ఎక్కడికక్కడ విడదీయాలి అని చెప్పి చూడడం, అలాగే నలుగురు ఒక
ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఏదన్నా కుటుంబంలో ఏదన్నా చిన్న పేరెంటమో లేదంటే కనుక చిన్న ఫంక్షన్ వచ్చిందంటే 10 మంది ఒక చోట ఉన్నప్పుడు ఈ 10 మంది ముందు ఆ యొక్క మీనరాశి వారిని ఎలా హేళన చేయాలి, ఎలా అవమానపరచాలి, ఏ మాట అంటే వారు చిన్నబుచ్చుకుంటారు, ఏ మాట అంటే వారు బాధపడతారు అని చెప్పి వారు ఆ మాటలను వెతికి పెట్టుకొని ముందుగానే నలుగురిలో పరువు తీసే ప్రయత్నం చేయడం. మీనరాశి వారిని ఒక రకంగా చెప్పాలి అంటే ఎంత పైకి గంభీరంగా మాట్లాడినప్పటికీ ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ అప్డేట్ అయిన జనరేషన్లో ఎవరు మనసులో ఉంచుకొని ఏ విధమైన ప్రవర్తన మన ముందు చూపిస్తున్నారో ఇది ఏది కూడా అసలు వారికి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, అంటే అమాయకులుగా ఉండటం వల్ల ఎదుటి వారు వీరి యొక్క జీవితంలోకి చొరపడి వీరిని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉందండి. అందులో ఆ స్త్రీ అయితే మాత్రం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉందన్నమాట. ఈ స్త్రీ కారణంగా మానసికంగా, కుటుంబ పరంగా, అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చివరకు వీటన్నింటికీ కూడా కారణం ఆ స్త్రీనే. నా జీవితంలో ఇన్ని ఎగుడు దిగుడులు జరుగుతున్నాయి అన్నా కానీ, ఇన్ని ఒడుదుడుకులు జరుగుతున్నాయి అన్నా కానీ, ఏదన్నా నష్టం జరుగుతుంది అన్నా కానీ, నా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, నన్ను వేరుగా చూస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి వీరి యొక్క మనసులో అనిపిస్తున్నా కానీ, దీనంతటికీ కూడా కారణం ఆ స్త్రీయే అని చెప్పి వీరి మనసుకు తెలుస్తున్నా కానీ ఎక్కడా కూడా వారిని అడగలేని పరిస్థితి. ఎందుకు అంటే కనుక ఏదైనా కానీ బంధువుల్లో ఏదైనా మొహానే అడగాలి అని చెప్తే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలాగే బంధుత్వాలు పెంచుకోవాలి కానీ తగ్గించుకొని తెగొట్టుకోవాలి అనే ఆలోచన ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి వీరు లొంగక తప్పడం లేదనమాట. కానీ ఇన్ని అగచాట్లు పడుతున్నా వీరికి శివానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఎదుటి వారికి మంచి చేయాలి అని చెప్పి చూస్తారు. మాకు ఏవైతే కష్టాలు వచ్చాయో, మేము వేటి కారణం చేత ఇబ్బందులు పడుతున్నామో, లేదంటే కనుక ఏ తప్పు జరగడం వల్ల మాకు ఈ కష్టం వచ్చిందో అని చెప్పి అన్ని ముందుగానే తెలుసుకొని వారికి తెలిసి కనుక ఉన్నట్లయితే ఎదుటి వారికి, వాళ్ళు పగవారైనా కానివ్వండి, ఎదుటి వారికి ఆ కష్టం రాకూడదు, నేను పడిన ఇబ్బంది వాళ్ళు పడకూడదు, నాకు తెలిసింది నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు నష్టపోకూడదు అన్నట్లుగా చాలా మంచి మనసుతో సహాయం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. అలాగే నా అనుకున్నప్పుడు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏ మాటలైనా కూడా మాట్లాడతారనమాట. ఇలా వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి మనస్సు వల్లే వీరి జీవితంలో ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నా ఈ రోజు కూడాను ఆ యొక్క శివానుగ్రహం అనేది వీరికి ఉండటం చేత వీరు డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా, అలా అని చెప్పి లక్షలుంటాయి, కోట్లుంటాయి అని చెప్పి నేను చెప్పను, కానీ ఏదో తినడానికి తిండి, కాస్త అవసరానికి ₹1 చేతిలో ఉండటం, ఇటువంటివి మాత్రం వీళ్ళు చనిపోయేంత వరకు కూడా ప్రశాంతంగానే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా మీనరాశి వారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మానసికమైనటువంటి ప్రశాంతత లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా రక్త సంబంధీకుల వల్ల. అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం, అంటే ఏవైతే వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయో, అంటే కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉండడం, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, అదే కొంచెం వయసు పెద్దవారికి అయితే మోకాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటం, అలాగే కొంచెం ఎక్కువ దూరం నడిచినా లేదంటే ఎక్కువ పని చేసినా అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎక్కువగా అయ్యో నాకు ఇలా అయిపోతుందే, నాకు ఏదైనా జరిగిపోతుందేమో, ఇంత ఇదయ్యాను, చివరిలో కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నా ఆరోగ్యం నాకు సహకరించకుండా పోతుంది, ఇలా ఇటువంటి మానసికమైనటువంటి ఆందోళనతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎన్ని కష్టాలు వచ్చాయి మీరు జీవితంలో ఇప్పటి వరకు, మీరు చూడని కష్టాలు లేవు, మీరు అనుభవించినటువంటి బాధలు లేవు. అలాగే మీకు ఏ వ్యక్తులు మీ ముందు ఏ విధమైనటువంటి ప్రవర్తనను చూపిస్తున్నారు, 4 గోడల మధ్య మీరు లేనప్పుడు ఏ విధమైనటువంటి ప్రవర్తనను చూపిస్తారు, అసలు ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు పూర్తిగా తెలుసు. అలాగే మీ
అనుకున్న వాళ్ళు మీ నుంచి పూర్తిగా దూరం అయిపోవడం, మీతో మాట్లాడకుండా ఉండడం, అలాగే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉండడం, మాటలతోటి మిమ్మల్ని చిత్రహింసలు చేయడం, ఇటువంటి వాటిని కూడా మీరు భరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీ యొక్క అంటే ఈ మే నెల ఏదైతే ఉందో ఈ మే నెలలో మాత్రం మీరు మీ మనస్సుతోటి ఒకటే ఆలోచించుకోవాలి. పడ్డంత కాలం పడ్డాము, ఎన్ని కష్టాలు అనుభవించాము, ఎవరు ఎటువంటి వారో పూర్తిగా నాకు తెలిసిపోయింది. ఇప్పటి నుంచైనా కానీ మా సంతోషం మేము చూసుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు, నా ఒంటిని నేను శ్రమ పెట్టుకోకూడదు, దేనికి అంటే ఎవరి కోసం కూడా నేను శ్రమ పడకూడదు, మొహమాట పడకూడదు అని చెప్పి వీరు తెలుసుకొని టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఎక్కువగా దేని గురించి అతిగా ఆలోచించకుండా ఉండడం, ఎక్కడి మాటలు అక్కడ వదిలేసేయడం, మనసులో ఏది లేకుండా మనసుని చక్కగా ప్రశాంతంగా ఏకాంతంగా ఉంచుకోవడం, ఇటువంటివి చేసి కాస్తంత దేవుని లీలలో కనుక మీరు ఉండగలిగితే మీ జీవితంలో చాలా రకాలైనటువంటి అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో ఒకటైతే కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు, అది కూడా మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరగడం కోసం, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు రావడం కోసం, అదైతే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే జరిగి తీరుతుందండి. అందులో ఎటువంటి లోటు లేదు. కాకపోతే దానికోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి మాత్రం కొంచెం బలంగా చేయండి. ఇక ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే ముఖ్యంగా నెలలో ఒక్క సోమవారం అయినా కానీ ఈశ్వరునికి నీటితోటి ఒక చెంబుడు నీటితోటి కానీ, లేదంటే కనుక ఆవు పాలు దొరుకుతాయి కదా మనకి, ఆవు పాలతోటి కానీ అభిషేకం చేసి శివలింగానికి మీ యొక్క సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఆ శివయ్య అనుగ్రహంతో మీకున్నటువంటి ప్రతి సమస్య పూర్తవుతుంది. మీకు మంచి ఆరోగ్యం అనేది దక్కుతుందన్నమాట. అలాగే ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి చుట్టూతా కూడా 5 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క పాదాల దగ్గర సింధూరాన్ని నుదుటిన ధరించి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా కానీ నైవేద్యంగా పులిహారను కనుక పంచిపెట్టినట్లయితే కనుక మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయన్నమాట. అలాగే గురువారం రోజు ఖచ్చితంగా బాబా గారి యొక్క దేవాలయంలో దుని ఉంటుంది కదండి, ఆ దునిలో మనకి బయట కొబ్బరికాయలు అమ్ముతారు, ఎండు కొబ్బరికాయలు దునిలో వేయడం కోసం అని చెప్పి, ఆ యొక్క దునిలో కొబ్బరికాయ ఒకటి తీసుకొని, ఎండు కొబ్బరికాయ, మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ సంకల్పం నెరవేరాలి అని చెప్పి, అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పి దునిలో ఖచ్చితంగా మీరు ఆ యొక్క కొబ్బరికాయను వేసి మీరు సంకల్పించుకొని దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన ఖచ్చితంగా అమ్మవారి యొక్క కుంకుమ కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకున్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఎవరైతే మీ యొక్క పతనం కోరుకునే వాళ్ళు ఉంటారో వారి యొక్క ఏడుపులు, ఇవి ఏవి కూడా మీ దరి చేరకుండా ఉంటాయన్నమాట. అలాగే ప్రతి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పుతోటి కానీ ఎర్ర నీళ్ళతోటి కానీ దిష్టి తీసివేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గురువారం రోజు కానీ లేదంటే బుధవారం రోజు కానీ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ఒక చెంబుడు నీటిని పోసి పసుపు, కుంకుమ, పూలతోటి పూజించుకొని అక్కడ మీరు ఆవు నేతితోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకున్నటువంటి అంటే మీ యొక్క కుటుంబంలో ఏవైతే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అలాగే నల్ల నువ్వులను 1 కేజీ బావు తీసుకొని ఎవరికైనా పంతులు గారికి నల్ల నువ్వులను దానం చేయండి. దీనివల్ల మీ జీవితంలో ఏదైతే ఆ యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, లేదంటే కనుక శని ప్రభావం వల్ల మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. రాహుకేతు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఒక శనివారం రోజు అంటే శని త్రయోదశి రోజు చేస్తే ఇంకా మంచిది. ఇది శనివారం రోజు నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి నువ్వుల నూనెని శని భగవానుడికి అంటే మనకి నవగ్రహాలలో శనిగ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి
కాస్తంత అంటే నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయన్నమాట. ఇలా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మీరు మంచిగా ఉంటే ఈ 3 రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు మీకు ఉండవు. హ్యాపీగా లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుందండి. ఏ కష్టాలు మీరు పట్టించుకోకండి. అర్థమైంది కదా? మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై గణేష్ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ బుజ్జిగణపయ్య ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.